ఫ్రెండ్స్, నేను ఈరోజు హైదరాబాద్లోని 5 ఫేమస్ టెంపుల్స్ అంటే స్వయంభూ ప్లస్ మహిమ కలిగిన టెంపుల్స్ గురించి నేను 5 తప్పనిసరిగా సమ్మర్ హాలిడేస్లో కనుక మీరు వస్తే హైదరాబాదు ఈ 5 టెంపుల్ని దర్శనం చేసుకోండి. ఒకటి కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడి నుంచి వచ్చేసి మీరు చాంద్రాయనగుట్ట చెన్నకేశ్వర స్వామి, శివుడు కేశవుడు శివకేశవులు ఒకే గుట్ట మీద వెలిసి ఉంటుందండి. అది కూడా స్వయంభూ. తర్వాత వచ్చేసి చార్మినార్ పిల్లర్లో భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా మహిమ కలిగిన దేవత. అటు నుంచి వచ్చేసి పెద్దమ్మ తల్లి, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఐదోది వచ్చేసి బల్కంపేట ఎల్లమ్మ తల్లి అండి. ఈ 5 టెంపుల్స్ హైదరాబాద్లో చాలా మహిమ కలిగిన టెంపుల్స్, తప్పనిసరిగా చూడవలసిన టెంపుల్స్ అండి. తర్వాత వచ్చేసి వీటి గురించి నాకు నేను ఈ 5 టెంపుల్ని వీక్షించాను. కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు మెట్రో కనుక ఉంటే ఎల్బీ నగర్కు వచ్చేసి ఎల్బీ నగర్లో మెట్రో దిగేస్తే ఈజీగా ఉంటుందండి. మన కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి దిగంగానే 20 రూపీస్ ఇస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి చాంద్రాయనగుట్ట బస్సులు రోడ్డు క్రాస్ చేస్తే చాలా చాంద్రాయనగుట్ట బస్సులు ఉంటాయి. అక్కడ బస్సు ఎక్కేస్తే చాంద్రాయనగుట్ట దిగిపోవచ్చు. చాంద్రాయనగుట్టలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత చార్మినార్ బస్సు ఎక్కి భాగ్యలక్ష్మి టెంపుల్ని చూసుకొని పెద్దమ్మ తల్లి గుడికి అక్కడి నుంచి మనం కొండాపూర్ బస్సు ఎక్కితే జూబ్లీ హిల్స్ మీద పెద్దమ్మ తల్లి గుడి స్టాప్ ఉంటుంది. అక్కడ అమ్మవారిని చూసుకొని అక్కడి నుంచి అమీర్పేట్ బస్సు ఎక్కి అమీర్పేట్లో దిగిన తర్వాత షేర్ ఆటోలు బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడికి ఉంటాయండి. తప్పనిసరిగా మీకు కుదిరితే ఈ 5 టెంపుల్ని చూసుకోండి. అదే మన ఓన్ వెహికల్ అనుకోండి, ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఈ ఈ 5 టెంపుల్ కవర్ చేసుకోవచ్చు. పెద్దమ్మ తల్లి గుడి బల్కంపేట్ కొంచెం దగ్గరగా ఉంటాయి. మీరు కర్మాన్ ఘాటు, చాంద్రాయనగుట్ట, మన చార్మినార్ ఈ 3 టెంపుల్ కొంచెం దగ్గరగా ఉంటాయండి. ఈ 5 టెంపుల్స్ని మీకు కుదిరితే తప్పనిసరిగా దర్శించండి. మళ్ళీ మరొక ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. తప్పనిసరిగా దర్శించవలసిన హైదరాబాద్లోని 5 టెంపుల్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకున్నాం కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మళ్ళీ మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.